జై జై జై. ഭുജിന്തേ കുലവിളക്ക് ഇമ്പിരമാട്ടി യശോദാരിപുരായ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇది మార్గశీర్ష మాస వ్రతాన్ని మనం అందరం అనుసరిస్తూ ఉన్నాం. విశేషించి ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి అనుగ్రహాన్ని మనం పొందుతూ నాట్కాలే నీరాడి అని అమ్మ చెప్పింది. తెల్లవారుజామునే చల్లటి నీళ్లతో స్నానం చేయాలి అని. కుడిర కుడైందు నీరాడాదే అంటుందమ్మ. పరమాత్మని ఎడబాసి అలా ఎలా ఉంటున్నారా, చల్లటి నీళ్ళల్లో దిగి స్నానం ఆచరించకుండా అని అమ్మంటుంది. అలాంటి వాతావరణం మన ఆంధ్ర ప్రాంతాల్లో అలా మనకి కనపడదు. కానీ ఈసారి విశేషించి వాతావరణంలో కొన్ని రకాలైన పరిణామాలు రావడం, చోటు చేసుకోవడం, ఎక్కువ చలి మన ఆంధ్ర ప్రాంతంలోనూ అటు తెలంగాణలోనూ ఉండడం మనం చూస్తున్నాం. ఇక మన ప్రాంతాల్లోనే ఇలా ఉంటే ఈ అరకు ఇటు మన్యం ప్రాంతాల్లో ఉండే వాళ్ళ స్థితి అసలు చెప్పలేము. మైనస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉండేవారికి కాస్త చలికి తట్టుకునేలాగా మన వికాస్ తరంగిణి చిన్నజీయర్ స్వామివారి శిష్య బృందం అందరూ కలిసి స్వామివారి మంగళాశాసనాలతో ఒక 3000 దుప్పట్లు అనుకున్నారు. 5000 దుప్పట్లకు వెళ్ళాయి. ఇప్పుడు 8000 దుప్పట్లు పంచడానికి సంసిద్ధమై మొదటి విడతగా స్వామివారి ఆశీస్సులతో బయలుదేరి అరకు, మాడుగుల ఈ ప్రాంతాలన్నీ పర్యటించడం జరుగుతుంది. ఈరోజు కొంతమందికి మనం దుప్పట్లన్నీ పంచిపెడుతున్నాం. వికాస్ తరంగిణి కార్యకర్తలందరూ చేసే ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ మన వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం. శ్రీమన్నారాయణ జై జై జై. జై జై జై. జై జై జై. జై జై జై.
श्रीमन्नारायण भगवान की, रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण। తీసుకొని చక్కగా ప్రసాదం తీసుకుందరు కానీ యతో ధర్మః తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగుతుంది. ఇది ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే దేవుడు, రాముడు. ఆయన్ని మనం పట్టుకున్నామా మనకి జయమే, అపజయం ఉండదు. ఎందుకు రాముడిని పట్టుకోవాలి? రాముడు మనకి నేర్పాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చూపించాడు. తండ్రి దగ్గర కొడుకు ఎలా ఉండాలో చూపించాడు. ప్రజల్ని పరిపాలకుడుగా ఉండే రాజు ఎలా పాలించాలో చెప్పాడు. ఆడవాళ్ళకి దుఃఖం వస్తే తట్టుకోలేడు అనమాట రామచంద్రుడు. వాళ్ళ కష్టాలు పోగొట్టాలనుకున్నాడు. గురువు దగ్గర ఎలా ఉండాలో నేర్పాడు. నేర్పలేదు రామచంద్రుడు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.